నమ్మకం అంటేనే నాన్న, నాన్న అంటేనే నమ్మకం. కానీ యుగాండాలో ఏ నాన్నని నమ్మాలనో అర్థమైతలేదంట కొన్ని వేలాది మంది పిల్లలకు. ఉగాండాల బాయిసు అని ఒక జాతి ఉందంట. ఆ జాతి లీడర్ ఎవరైతే ఉంటారో ఆయన పేరు మోసెస్ కుటోయి. ఆయనకి ఎందుకు నేను నా తండ్రిలాగా లేను అని డౌట్ అంట. ఆ విషయంలో వాళ్ళ ఫ్యామిలీలో చాలా సార్లు కొట్లాటలు కూడా అయినాయంట. లాస్ట్ ఇయర్ క్రిస్మస్ సర్వీస్ టైంలో అక్కడ బిషప్ స్టీఫెన్ కాజింబా పబ్లిక్‌గా మాట్లాడుతూ మీరందరూ పోయి డీఎన్ఏ టెస్ట్ చేయించుకోండ్రి. నలుగురిలో ఇద్దరు మీ పిల్లలు కాదనుకుంటా అని నాకు డౌటు అన్నాడు. ఇట్లా ఒక పెద్ద లీడరు బిషప్‌కి కూడా అదే డౌట్ వచ్చేసరికి మొత్తం యుగాండా అంతా కూడా డీఎన్ఏ టెస్టులు చేశారంట. అఫ్‌కోర్స్ కోర్టు పర్మిషన్ తీసుకొని ఇంటర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ అండర్‌లోనే క్యాంపులేసి అక్కడ డీఎన్ఏ టెస్టులు చేశారట. ఇంకా చెప్పాలంటే వాలంటరీగానే చాలామంది వచ్చారట బలవంతం లేకుండా టెస్టులు చేయించుకునేటందుకు. అట్లా టెస్టులు చేయించిన తర్వాత తేలిన విషయం ఏంది అనంటే 98% పిల్లలు వాళ్ళ తండ్రికి పుట్టినోళ్ళు కాదు అని తెలిసిందంట. ఇన్ని టెస్టులు చేయడం వల్ల ఇంత పెద్ద విషయం తెలిసిందేమో కానీ పాపం అక్కడ ఉన్న పిల్లలందరూ డిప్రెషన్లోకి పోయారట. రీసెంట్గా ఇలాంటి చేదు అనుభవమే ఒక బ్రెజిల్ ఫుట్బాల్ ప్లేయర్కి కూడా అయ్యిందంట. ఆయన పేరు విషియస్ తోబియస్. ఈయన ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ని పెళ్లి చేసుకున్నట. ఆమె పేరు ఇంగ్రిడ్ లీమా. అయితే వీళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె ప్రెగ్నెంట్ అయ్యింది. ఆమెకి పిల్ల పుట్టక ముందే ఈ తండ్రి ఆ పాప పేరు అంటే ఆ పాపకి పెట్టబోయే పేరుతోని టాటూ వేసుకున్నాడట. వేసుకున్న తర్వాత ఆ పాప పుట్టింది. ఆ పాప పుట్టిన తర్వాత డిఎన్ఏ టెస్ట్ చేపిస్తే ఆ పాప ఈ తండ్రికి పాప కాదు అని తెలిసిందంట. కానీ ఇదంతా చూస్తే ఒక డౌట్ వస్తుంది ఏంటంటే మీరు ఎప్పుడైనా గమనించారో లేదో ఒకటే పర్సన్కి 2 డయాగ్నోస్టిక్ సెంటర్ తీసుకుపోయి ఒక సింపుల్ బ్లడ్ టెస్ట్ చేపిస్తేనే వాల్యూస్ చాలా డిఫరెంట్గా వస్తాయి. మరిగా ఈ డిఎన్ఏ టెస్టులు ఎంతవరకు అథెంటికో ఏం అర్థమైతలేదు. మరి లేకపోతే ఉగాండాలో 98% ఆడోళ్ళ పైన పెద్ద అభాండం వేసినట్టే కదా.